అనసూయ బాగున్నావేంటి? నీకు ఇదేమన్నా బాగుందటయా? 25 సార్లు జైలుకెళ్ళి ఎన్నో సాధించి జైలు పక్షిలా తిరిగి వచ్చానే. ఒక హరికథో బుర్రకథో లేక రికార్డ్ డాన్సో కనీసం తప్పెట్లో ఏదైనా ఏర్పాటు చేసావటయ్యా? నువ్వు ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఉండడం వేస్ట్ అయ్యా. ఏదో స్వతంత్ర పోరాటాన్ని జైలుకి వెళ్ళండి చెప్తున్నావేంట్రా? నీ వల్ల ఊరి పేరు చెడిపోయింది, మళ్ళీ మర్యాద ఒకటి చెయ్యాలా? అయ్యా, ఈ కన్నయ్య పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడకండి అయ్యా. వచ్చే ఎలక్షన్లో మీకు పోటీగా నిలబడి గెలిచి నా తాడకేంటో చూపిస్తాను చూడండి. నీ మొగాన్న పేడ కొట్ట పొరవతలకే ఓనీ పసుపు తింటికి బ్రేక్ అయ్యా. అమ్మా అమ్మా ఎవరు? అమ్మా ఒరే కన్నయ్య, నేను నిన్నది నిజమేనా? పశుపతి ఈ సాగపట్నం వెళ్ళాటగా? అదెందుకు అడుగుతావులేరా? ఎంత చెప్పినా వినకుండా పట్నం వెళ్ళాడు. చేతి నిండా డబ్బు సంపాదించి అమ్మను కాపాడతాడట. ఏమా, వాడి దెబ్బకి కైలాసపురం వాళ్ళే తట్టుకోలేకపోయారు. ఆ విశాఖపట్నం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో. అమ్మా, ఎయిర్ బస్ అని ఎక్కించారు, ఒళ్ళంతా హూనమైపోయింది ఏమిటే. అమ్మా సుసు అరే, ట్యాంక్ ఖాళీ అవ్వలేదేమిటి? ఎవరాడు? అరే ఎవరా ఈ టైంలో పిలిచేది? అన్నా, నేనన్నా కైలాసపురం పశుపతిని. ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, పాస్కు వెళ్తున్నా అన్నా. ఏంటి పాస్కి వెళ్తున్నావా? అది ఇక్కడ పోయకూడదు, పోతలకే. అన్నా, దానికి తోచినట్టు అది వెళ్తుంది, నీకేంటన్నా? ఏంటి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ప్రశ్నలు వేస్తున్నావు? దానికని రూములు కట్టారు. అన్నా, దీంతో మీరేం చేస్తారన్నా? బాటిల్లో పట్టుకుని అమ్ముతాం. డ్రైవర్ అన్నా, చాలా కోపపడుతున్నావు. పోతావా లేదా? నాతో గొడవ పెట్టుకోవద్దు, పోతలకే. మన కోసం ఓ పల్లెటూరు దిగాడు రా. ఏమంటే మీరు రాజమండ్రి నుంచి వచ్చారేటి? కాదన్నా, కైలాసపురం. అయితే మనూరోడువే అన్నా. నువ్వు? అది కంచరపాలెం అన్నా. కంచరపాలెమా? మాకు దగ్గరలోనే కదా ఉంది. ఏంటన్నా ఇక్కడ ఒంటరిగా నిల్చున్నారు? తెలియదా బాబు? మన ఊరోడు ఎవరు వచ్చినా ఊరంతా చూపించడానికి గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది కదా. అలాగా? ఏంటి అలాగా? పోలవరం వీర్రాజు గారు నీకు తెలుసు కదా? అయ్యో, ఆయన మా ఊర్లో పెద్ద మనిషి. ఆయనకు ఊరంతా చూపించింది మా ఫ్యామిలీయే. నిజమా అన్నా? నమ్మవు కదా? నీలాంటి వాళ్ళంతా నమ్మడానికే ఆయన ఇచ్చిన డాలర్ని మెళ్ళ వేసుకున్నాను లైసెన్స్ లాగా. అన్నా, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఒకటి ఉంచు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? పాస్కి వెళ్తున్నానన్నా. అందుకో బస్ ఎక్కొచ్చా? కాదు, వచ్చింది బతుకు తెరువుకి, ఇప్పుడు వెళ్తుంది పాస్కి. సరే, బ్యాగ్ నాకు ఇచ్చేళ్ళి. ఎందుకు ఇవ్వాలి ఏంటి? ఇలా పట్టుకుని పాస్కెళ్తావు ఏంటి? కరెక్ట్ అన్నా, ఇందుకే గవర్నమెంట్ మిమ్మల్ని పనిలో పెట్టుకుంది. ఇది పట్టుకోండి. అడిగి సాయం చేస్తున్నారు, చాలా మంచోడు అన్నా. అన్నా, ఇక్కడ ఉన్నాను కదా. అదేం లేదన్నా, డబ్బు లోపల ఉంది కదా, ఏమన్నా తీసేయగలడు. మీరు జాగ్రత్తగా ఉంచండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో, ఇలా కైలాసపురం లాంటి వాళ్ళు నలుగురు వస్తే ఈ డాలర్ని బంగారంతో చేయించుకుంటారు కదా. రండిరా, రండి. సార్ ఎక్కడికి సార్ అంత అర్జెంట్కి వెళ్ళిపోతున్నారు? పాస్కి వెళ్తున్నా. ఇలా రండి సార్. దేనికన్నా? ₹1 ఇచ్చి వెళ్ళిపోండి. ఎందుకేటి? పాస్కి అయితే 1, టాయిలెట్కి అయితే 2. ఏంటన్నా, నన్ను చూస్తే ఎర్రి అంగలపలా కనిపిస్తున్నానా? మా కైలాసపురంలో అయితే తాగే నీళ్లు బిందె పావలకు వస్తాయి. మీరేంటి కింద పోయే పాస్కి ₹1 అడుగుతున్నారు? మీ ఊర్లో తాగే నీరు బింది పావులకు దొరకచ్చు, కానీ ఈ ఊర్లో తాగే నీరు బాటిల్కి ₹25. పని పాడు లేకుండా ఇంట్లో కూర్చున్నావు అనుకుంటున్నావా? బోల్డ్ డబ్బు పోసి కాంట్రాక్ట్ తీసుకున్నావు తెలుసా? ఓ, అదొకటి ఉందా? మరి ఏంటనుకుంటున్నావు? ఏంట్రా, మా పాసును పడ్డానికి నువ్వు కాంట్రాక్ట్ ఇస్తే నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి. మోసం చేస్తున్నావా? చంపేస్తా నిన్ను. రావాస్కోల్ రోడ్డు పక్కన పోసెక్కి రాకిలాకున్నాడు. నువ్వేంటే డబ్బులు తీసుకెళ్తున్నావు? పొరుగు రోడ్డే డబ్బులు ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వాలయ్యా? ఓ నీ పనికి మానేది వాళ్ళారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా మీరందరూ? లుంగి కట్టుకుంటే అమాయకుండా అనుకుంటున్నారా? నేను కైలాసపురం మనిషిని. అన్నా ఎక్కడికి వెళ్ళాడు? అన్నా ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? అన్నా గుండనా, ఇలా రన్నా. మా పక్క ఊరు ఆయనకి బ్యాగ్ ఇచ్చి వెళ్ళాను, ఆయన కనిపించట్లేదు. మీరు కానీ చూసారా? మెడలో డాలర్ వేసుకున్నాడు. మా జాంబండు. జాంబండు కాదండి, మా పక్క ఊరు ఆయనండి. అలాగా? మీ ఊరు కైలాసపురమా? అయ్యో, అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశావు? మీరు కూడా వాడు మంచోడు అనుకోని మీ బ్యాగ్ ఇచ్చారు కదా. అన్నా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆడు దొంగలా అనిపిస్తున్నాడు. దొంగలాగా కాదు, నిజంగా దొంగోడే. జేబులో డబ్బులే ఉంటే మీ ఊరు వెళ్ళిపో. అన్నా, జేబులో ఉందంతా ఇచ్చేసాను. సరిపోయింది, ఇంక నీ పని అంతే. అన్నా, ఆడెవడో చెప్పన్నా, నరికి పారేస్తాను. వాడిని నువ్వేం చేయలేవు, వాడు శేఖర్ మనిషి. శేఖర్ మనిషి? రే శేఖర్, ఎక్కడ ఉన్నారా? రారా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.